యూట్యూబర్ అన్వేష్ పై చర్యలకు సిద్ధమయ్యారు పోలీసులు. ఇప్పటికే ఇన్స్టాకు కూడా లేఖ రాసి అన్వేష్ యూజర్ ఐడి వివరాలు ఇవ్వాలంటూ కోరారు. త్వరలో యూట్యూబ్, ఫేస్బుక్, సోషల్ మీడియా ఐడీలపైన ఆరా తీనున్నారు. మరికొన్ని సెక్షన్లు అన్వేష్ కేసులో నమోదు చేయాలంటూ మరోసారి పంచకుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు సినీ నటి కరాటే కళ్యాణి. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలతో పాటు హిందూ మతాన్ని కించపరిచే విధంగా అన్వేష్ వ్యాఖ్యలు చేశారంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందూ దేవతలైన సీతాదేవి, ద్రౌపదీలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. అన్వేష్ పై ఐటీ యాక్ట్ తో పాటు 69A సెక్షన్ కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని తన లాయర్ కృష్ణకాంత్ తో కలిసి పోలీసులను కోరారు నటి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను పోలీసులకు అందజేశారు. మనం ఇక్కడ డైరెక్ట్గా మనం పెట్టకూడదు. మనం అడిగితే వాళ్ళు పెట్టరు, ఎందుకంటే కొంచెం పెద్ద సెక్షన్స్ కదా ఇవి. ఇంకోటి ఏంటంటే ఫ్రీజ్ చేయొచ్చు. దీంతో వాడి అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అవుతాయి. అంటే ఏంటి, బ్యాంక్ అకౌంట్స్ కాదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏదైతే యూట్యూబ్ ఉందో వాడి తాలూకా ఏవైతే మాధ్యమాలు ఉన్నాయో సోషల్ మీడియా అవన్నీ బ్లాక్ చేయడానికి వీళ్ళకి అధికారం ఉండదు. సో ఇక్కడ నుంచి త్రూ ఎక్కడైతే మనకి ఎఫ్ఐఆర్ అయిందో ఇక్కడ నుంచి మనం వెళితే మనకి ఈజీ అవుతుంది. త్రూ పోలీస్ ద్వారా వెళ్తే పోలీసు వారు సివి ఆనంద్ గారి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి హోమ్ అక్కడికి వెళ్తుంది, సెంట్రల్కి. సో ఇవన్నీ పంపించాలంటే మనం త్రూ ఇక్కడే అనమాట మాధ్యమం. సో ఇక్కడ మనం ఇచ్చాము, ఇక్కడ నుంచి మనం మెయిల్స్ కూడా అన్నిటికీ చేస్తాం. అంత లోపల ఇది కూడా వెళుతుంది వీళ్ళ దగ్గర నుంచి. వీళ్ళకి మొత్తం ఎందుకు పెట్టాలని ఇంత వివరంగా ఇచ్చాము కాబట్టి అది చూడంగానే సార్కి అర్థమవుతుంది సివి ఆనంద్ గారికి. వారు కూడా భారతీయులందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. పోలీసు వారు నిజంగా సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ సెక్షన్ చాలా ఉపయోగపడుతుంది. వాడి అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అవ్వడానికి, వాడి మాధ్యమాలన్నీ మూతపడడానికి అవుతుంది. కొంతకాలం మాత్రం సరదా పడమనండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సెక్షన్ 352 ఆఫ్ బిఎన్ఎస్. అదేంటంటే ఇంటర్నేషనల్ ఇన్సల్ట్, అంటే ఒక ఇంటర్నేషనల్ వేరే ఫారిన్ కంట్రీలో ఉంటూ వేరే ఒక దేశం మీద ఇన్సల్ట్ పరంగా మాట్లాడే ఒక సెక్షన్ 352 ఆఫ్ బిఎన్ఎస్ అనేది స్పెషల్గా ఇది భారతీయ న్యాయ సంహిత వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. ఇది ఒక స్పెషల్ సెక్షన్. సో ఇది సెక్షన్ 352 పెట్టారు ఇందులో. అట్ ద సేమ్ టైం సెక్షన్ 79 ఆఫ్ బిఎన్ఎస్. అంటే దీని పరంగా కూడా అతను ఇట్లానే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ రకరకాల వేరే మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే సో భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఈ యొక్క సెక్షన్ కూడా వర్తిస్తుంది. సో అది కూడా పెట్టారు ఇవాళ రోజు. నెక్స్ట్ ఇంకా 299 ముఖ్యంగా దేవీ దేవతల మీద మతపరమైన విధంగా చెడు వ్యాఖ్యలు చేస్తే స్పెషల్గా సెక్షన్ 299 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత పెడతాం జరుగుతుంది. సో ఆ విధంగా 299 కూడా పెడతాం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇందులో మనం ఐటీ యాక్ట్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కూడా ఇక్కడ దీనికి వర్తిస్తుంది. ఎందుకంటే ఎంత సోషల్ మీడియా ఛానల్ అవుతుంది, సోషల్ మీడియా ద్వారానే ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి. సో ఐటీ యాక్ట్ 2000 కూడా ఇక్కడ వర్తిస్తుంది. సో దాని ప్రకారంగా అతని మీద సెక్షన్ 67 కూడా. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. రైట్ సాగర్, యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలకు సంబంధించి తీవ్ర దుమారం రేగుతుంది. ఆస్ట్రేలియాలో కూడా ఎన్ఆర్ఎస్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు చర్యలు తీసుకోవాలి అంటూ కూడా. సో హైదరాబాద్లో కూడా ఇంకా ఎటువంటి కేసులు అన్వేష్ పైన నమోదయ్యాయి, పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అవుతున్నారు? యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలు రోజుకో దుమారం రేపుతున్నాయి. ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు కూడా తదుపరి చర్యలు తీసుకునే సిద్ధమైనట్లుగానే తెలుస్తోంది. ఇప్పటికే అన్వేష్ ఇటు హిందూ మతానికి సంబంధించి కావచ్చు, దేవీ దేవతలకు సంబంధించిన అసభ్యకరమైన వ్యాఖ్యలతో కొన్ని పోస్టులు పెట్టడంతో ఇటు హిందూ సంఘాలు, పెద్ద ఎత్తున తెలుగు ప్రేక్షకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలోనే కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు అన్వేష్ పైన ఫిర్యాదు చేశారు. అందులో కొన్ని సెక్షన్స్ ప్రకారమే కేసులు నమోదు చేశారు. మరికొన్ని సెక్షన్లను యాడ్ చేయాలంటూ కూడా ఆమె నిన్న మరోసారి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు ఐటీ యాక్ట్ లోని 69A ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె నిన్న ఫిర్యాదు చేసిన దాంట్లో పేర్కొన్నారు. ప్రధానంగా అన్వేష్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ సంబంధించినటువంటి అన్ని అకౌంట్స్ బ్లాక్ చేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఆయనే హిందూ మతానికి సంబంధించి కావచ్చు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలి, అనంతరం అన్వేష్ ని అసలు హైదరాబాద్ రప్పించి తనని అరెస్ట్ చేయాలంటూ కూడా మొదటి నుంచి కూడా కరాటే కళ్యాణి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్ఆర్ఐస్ ఆస్ట్రేలియాకి సంబంధించి కాబట్టి వీరంతా కూడా ఆయా ఎంబసీలకు అన్వేష్ ను తమ దేశంలోకి రానివ్వకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి. సో రోజుకో దుమారం అయితే అన్వేష్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ పైన, ఆయన వ్యవహారం పైన, ఆయన పోస్టుల పైన, ఆయన మతపరమైనటువంటి వ్యాఖ్యలు, తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి సెలబ్రిటీల పైన కూడా పలు రకాల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రేక్షకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్ కు లేఖ రాశారు తన ఐడికి సంబంధించినటువంటి విషయాలు. సో ఇప్పుడు తాజాగా యూట్యూబ్, ఫేస్బుక్ తో పాటుగా ఆయన సోషల్ మీడియా
హ్యాండిల్స్ అన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నారు. వాటికి కూడా లేఖలు రాసే అవకాశం ఉంది. త్వరలో నాన్ వెజ్ కు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. త్వరలో నాన్ వెజ్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనట్లు కూడా పంజాగుట్ట పోలీస్ నుంచి సమాచారం అందుతుంది. మరి తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? అతని సోషల్ మీడియా హ్యాండిల్స్ ని బ్లాక్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు పోలీసులు పెట్టినటువంటి చర్యలు లేఖల ఆధారంగా నాన్ వెజ్ యూట్యూబ్ ఛానల్ ని బ్లాక్ చేస్తారా అనే అకౌంట్లకు సంబంధించినటువంటి ఫ్రీడ్ చేయాలన్న డిమాండ్లు కూడా ఆర్థిక పరమైనటువంటి ఈ విధంగా అంటే అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ దాని ద్వారా ఆదాయం పొందుతున్నటువంటి నాన్ వెజ్ బ్యాంక్ అకౌంట్లను సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఆదాయానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయాలంటూ కూడా కరటే కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నాన్ వెజ్ సోషల్ మీడియా అకౌంట్స్ ని బ్లాక్ చేసే విధంగా చర్యలు ఉంటాయా? తదుపరి చర్యలు ఎలా ఉంటాయని చూడాలి. ఒకవేళ విచారణకు పిలిస్తే నోటీసులు ఇస్తే నాన్ వెజ్ ఎలా స్పందిస్తాడు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్. యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలకు సంబంధించి అన్వేష్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి. పోలీసులకు కూడా పలువురు సంఘాల ప్రముఖులు, హిందూ సంఘాల ప్రముఖులు కూడా లేఖలు అందజేస్తున్నారు. అన్వేష్ కి సంబంధించిన సోషల్ మీడియా ఐడీస్ పైన ఆరా తీస్తున్నారు.